ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 2వ వచనము. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యథార్థంగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించేవాడంట దేవునికి భయపడతాడంట. అంటే దేవుని నామానికి భయపడుతూ ఉంటాడు. యెహోవా నామానికి, తండ్రి నామానికి, కుమారుని నామానికి ఆయన భయపడుతూ ఉంటాడు. అందుకే ఆయన ఎంత పరిస్థితులు ఏ రీతిగా అయినా రాని ఆయన యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. ఎందుకని అంటే నా దేవుడు గొప్పవాడు కదా. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎలాంటి విపత్తులైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎంతమంది వ్యతిరేకులు లేచినా నా దేవుడు గొప్పవాడు కాబట్టి నేను ఆయన యందు యథార్థంగా ఉంటానని ఎవరుంటారంట? దేవుని యందు భయం కలిగిన వాడు ఉంటాడంట. అయితే కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరిస్తాడు. ఈ కుటిల చిత్తుడు అంటే ఎవరంటే ఎప్పుడైతే ఎవరు దొరుకుతారా అంటే ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి గోతులు తెద్దామా, ఎవరిని నిందల పాలు చేద్దామా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్దామా, లేకపోతే ఎవరినైతే ఇబ్బందులకు గురి చేద్దామా, లేకపోతే ఎవరి మీదన్నా సరే మరి హేళన మాటలు మాట్లాడదామా, ఇలాంటి వారు దేవునికి భయపడరు. ఎందుకంటే వారు దేవునికి భయపడరు కాబట్టి ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సంగమా, గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా వారు ఎన్ని చేసినా అవి 4 రోజులు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి భయపడి దేవుని నామంలో దేవునితో ప్రయాణించేవారు ఉంటారో వారు నిస్వార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా సరే దేవుడు వారిని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి. అందుకే మోసం చేసేవాడు 2-3 మోసం చేస్తాడేమో, 10 మందిని మోసం చేస్తాడేమో, తర్వాత తన తీసుకున్న గోతులో తానే పోతాడు. చూడండి, ఎంతమంది లేరు లోకంలో. నీతిమంతుల్ని మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు, నీతిమంతుల్ని ఇబ్బంది పెట్టేవారు అనేక మంది ఉన్నారు, పరిశుద్ధుల్ని బాధ పెట్టేవారు అనేక మంది ఉన్నారు. కానీ వీరు ఎంత బాధపడినా దేవుడి నందు విశ్వాసం, నమ్మకం ఉంచుతారు కాబట్టి దేవునిలో వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. వారు బాధ పెట్టి, ఇబ్బందులు పెట్టి ఒక రోజున కంటికి కూడా కనిపించకుండా కనుమరుగైపోతారు. అది దేవుని యందు భయం ఉంటే గనక యథార్థత మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మరి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు రాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అవునయ్యా నా పరమ తండ్రి. అయ్యా అయ్యా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా పరమ తండ్రి, అయ్యా నీ యందు యథార్థంగా ఉంటకు మాకు కృప చూపించండి. అయ్యా నీ యందు భయభక్తులతో ఉంటకు కృపని వాక్యం దయచేయండి. నిన్ను ప్రార్థన చేయటకు, వాక్యం చదువుటకు, నీ నామంలో ముందుకెళ్ళటకు కృపని వాక్యం దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి, నీవంటే ఎరగని వారు, నీ పరిశుద్ధత ఎరగని వారు, నీ రాజ్యం తెలియని వారు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని బాధలు పెట్టినాను నా పరమ తండ్రి. తండ్రి నా పరమ తండ్రి, వారు నీవంటే ఎరగరు కనుక ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కీర్తులు పండుతూ ఉంటారు నా పరమ తండ్రి. అయ్యా వారి హృదయాలు మార్చండి, వారికి జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి. అదే రీతిగా నా పరమ తండ్రి దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా నా పరమ తండ్రి. యేసయ్య అదే రీతిగా నా పరమ తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో నడుచున్నామయ్యా. అదే రీతిగా నీ దాసుని, దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి. మీరు తోడుండే ముందు నడిపించమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్లో నా పరమ తండ్రి మీరే తోడుండే ముందు నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడు యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా ఎక్కువ అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 2వ వచనము. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యథార్థంగా,
నీతిగా, న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించేవాడంట దేవునికి భయపడతాడంట. అంటే దేవుని నామానికి భయపడుతూ ఉంటాడు. యెహోవా నామానికి, తండ్రి నామానికి, కుమారుని నామానికి ఆయన భయపడుతూ ఉంటాడు. అందుకే ఆయన ఎంత పరిస్థితులు ఏ రీతికైనా రాని ఆయన యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. ఎందుకని అంటే నా దేవుడు గొప్పవాడు కదా. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎలాంటి విపత్తులైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎంతమంది వ్యతిరేకులు లేచినా నా దేవుడు గొప్పవాడు కాబట్టి నేను ఆయన యందు యథార్థంగా ఉంటానని ఎవరుంటారంట? దేవుని యందు భయం కలిగిన వాడు ఉంటాడంట. అయితే కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరిస్తాడు. ఈ కుటిల చిత్తుడు అంటే ఎవరంటే ఎప్పుడైతే ఎవరు దొరుకుతారా అంటే ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి గోతులు తెద్దామా, ఎవరిని నిందల పాలు చేద్దామా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్దామా, లేకపోతే ఎవరినైతే ఇబ్బందులకు గురి చేద్దామా, లేకపోతే ఎవరి మీదన్నా సరే మరి హేళన మాటలు మాట్లాడదామా, ఇలాంటి వారు దేవునికి భయపడరు. ఎందుకంటే వారు దేవునికి భయపడరు కాబట్టి ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సంగమా గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా వారు ఎన్ని చేసినా అవి 4 రోజులు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి భయపడి దేవుని నామంలో దేవునితో ప్రయాణించేవారు ఉంటారో వారు నిస్వార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినా సరే దేవుడు వారిని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి. అందుకే మోసం చేసేవాడు 2-3 మోసం చేస్తాడేమో, 10 మందిని మోసం చేస్తాడేమో, తర్వాత తన తీసుకున్న గోతులో తానే పోతాడు.